రోజు బయటకు వచ్చి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారేంటి, మా స్థాయి ఏంటి, మీకు ట్రోల్ చేస్తున్నంత అవసరం ఏముంది అని చెప్పేసి ఈనాడు కూడా మాట్లాడాలి. అదేవిధంగా ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. చివరికి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైంలో అతి హేయంగా నీచంగా తన కుటుంబ సభ్యుల గురించి కూడా దారుణాతి దారుణంగా మీడియా సంస్థలో వార్తలు వచ్చినా కానీ మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల నుంచి తప్పుకున్నారు తప్ప ఏ మీడియా సంస్థని నిందించలేదు, ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా దూషణ పర్వాలు ఎక్కడ కూడా చేయలేదు. నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ పర్సన్, ఈ రివ్యూలు ఇచ్చేటటువంటి పర్సన్ ఫాదర్ అండ్ సన్ అని చెప్పడంతో మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారి సినిమాలకు సంబంధించి చెప్పాడు కదా ఇటీవల కాలంలో, కాబట్టి వాళ్ళే ఈ పని చేశారని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఇదంతా కూడా చెప్పాల్సి వస్తుంది. చిరంజీవి గారి మీద కోడిగుడ్లు లేపించినటువంటి వ్యక్తుల్ని వదిలేసినారు. అదే చిరంజీవి గారి గురించి పదే పదే తిట్టమని ప్రోత్సహించినటువంటి వ్యక్తుల్ని వదిలేసినారు. అదేవిధంగా ఇదే మెగా